హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ సర్కిల్ బై అద్వి. ఈరోజు టాపిక్లో వచ్చేసి మనం క్లాక్ గురించి తెలుసుకుందాం. సో మనకి క్లాక్ అంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది ఏంటి? క్లాక్లో మనకి 12 అవర్స్ ఉంటాయి. ఓకే, క్లాక్లో మనకి 12 అవర్స్ ఉంటాయి టోటల్గా. అండ్ మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి కరెంట్గా టైం 9:45 అవుతుంది. దీన్ని మనం మిర్రర్లో చూసినట్టయితే మనకి టైం ఎంత అవుతుంది అనే క్వశ్చన్స్ రేజ్ చేస్తారు. దీనికి మనము ఇప్పుడు లాంగ్ ప్రాసెస్లో అంటే మనము 2 డయాగ్రామ్స్ డ్రా చేసుకోవాలి. ఒకటి నార్మల్ ఇమేజ్, ఒకటి మిర్రర్ ఇమేజ్ లాగా డ్రా చేసుకుంటేనే మనకు ఆన్సర్ తెలుస్తుంది. కాకపోతే నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్ యూజ్ చేసి మనం సింపుల్ వేలో దీనికి మిర్రర్ ఇమేజ్లో ఉన్న టైం ఎంతో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్కి 9:45 టైం అవుతుంది. దీన్ని మిర్రర్ ఇమేజ్లో టైం ఎంత అవుతుంది అని క్వశ్చన్ రేజ్ చేశారనుకోండి, ఎప్పుడైనా సరే మనకి మిర్రర్ ఇమేజ్ అని కనబడగానే మనము దాన్ని 11:60 నుండి సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. మనకి ఏ టైం ఇచ్చినా కూడా దాన్ని 11:60 నుండి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 11:60 నుండి 9:45ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 2:15 వస్తుంది. సో మనకు మిర్రర్ ఇమేజ్లో టైం ఎంతో అన్నట్టు 2:15 అన్నమాట టైం. ఇలా ఈజీ. మనకి 11:60 ఎందుకు యాక్చువల్గా వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. సో మనకి క్లాక్లో టోటల్గా మనకు 12 అవర్స్ ఉంటాయి. 12, 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఉంటాయి. సో ఇక్కడ మనకి 11:60 అంటే 11 అవర్స్ ప్లస్ 60 మినిట్స్ అంటే మనకి 12 అవర్స్ కదా. సో మనకి 11:60 నుండి దీన్ని చేసామనుకోండి సబ్ట్రాక్ట్, మనకి యాక్చువల్ ఆన్సర్ వస్తుంది. సో ఇది ఫస్ట్ ట్రిక్ అన్నమాట. సో సెకండ్ ట్రిక్ ఏంటి అంటే, మనము అవర్ హ్యాండ్స్, మినిట్ హ్యాండ్స్, సెకండ్ హ్యాండ్స్ ఉంటాయి కదా. తెలుగులో చెప్పాలంటే గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు ఉంటుంది. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఫైండ్ ద యాంగిల్స్ ఆఫ్ అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ అన్నట్టు. మనకి ఒక టైం ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత వాటి మధ్యలో యాంగిల్ ఏంటో తెలుసుకోమంటాడు. అండ్ అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి ఉన్న యాంగిల్ తెలుసుకోమంటాడు. సో వాటిని మనం చేయాలంటే ఫస్ట్ మనకి అవర్ హ్యాండ్ అంటే ఏంటి, మినిట్ హ్యాండ్ అంటే ఏంటి, సెకండ్ హ్యాండ్ అంటే ఏంటి, అండ్ వాటి మధ్యలో ఉన్న డిగ్రీస్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి అవర్ హ్యాండ్ అని అంటే మనకి ఎన్ని అవర్స్ ఉంటాయి? వాచ్లో 12 అవర్స్ ఉంటాయి. ఓకే, 12 అవర్స్ అంటే మనకి టోటల్ కదా, సర్కిల్ కదా. సర్కిల్ అంటే మనకి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? ఇది 360 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి 1200కి 360 డిగ్రీస్ అన్నమాట. అంటే 12 అవర్స్కి మనం అవర్ హ్యాండ్లో 12 అవర్స్కి మనకి వాచ్లో 360 డిగ్రీస్ తిరుగుతుంది అన్నమాట. అదే మనకి 6 అవర్స్ ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది? 180 డిగ్రీస్. అదే 3 అవర్స్ ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది? 90 డిగ్రీస్ అన్నమాట. సో ఇలా మనం డిగ్రీస్ ఫైండ్ చేసుకుంటే మనకి యాంగిల్ ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్లారిటీగా ఇచ్చాను చూడండి. అవర్ హ్యాండ్లో అంటే మనకి 1 డయాలంటే 12 అవర్స్లో 360 డిగ్రీస్ కదండి. సో 1 అవర్కి 30 డిగ్రీస్ అంటే 1 అవర్ అంటే 60 మినిట్సే కదండి. అంటే 60 మినిట్స్కి 30 డిగ్రీస్ అయితే 1 మినిట్కి 0.5 డిగ్రీయే కదండి. సో 1 మినిట్ అంటే 60 సెకండ్స్ అంటే 0.5 డిగ్రీ అయితే 1 సెకండ్కి 0.5 60 అవుతుంది కదండి. సో ఇది సాల్వ్ చేసేసేయండి. నెక్స్ట్ మినిట్ హ్యాండ్లో 1 డయల్ అంటే 360 అంటే 1 డయల్కి ఎన్ని ఉంటాయి? 60 మినిట్స్. 60 మినిట్స్కి 360 డిగ్రీస్ అయితే 1 మినిట్కి 60 డిగ్రీసే కదా. సో 1 మినిట్ అంటే 60 సెకండ్స్. సో 60 సెకండ్కి 60 అయితే 1 సెకండ్కి 1 డిగ్రీ మినిట్ హ్యాండ్. నెక్స్ట్ సెకండ్ హ్యాండ్లో 1 డయల్ అంటే 360 అంటే 1 డయల్ అంటే ఏంటి? టోటల్ సెకండ్స్. ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 1 డయల్కి 60 సెకండ్స్ ఉంటాయి. 60 సెకండ్స్ అంటే 360 డిగ్రీస్ అయినప్పుడు 1 సెకండ్కి 60 డిగ్రీస్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనకి అవర్ హ్యాండ్లో మినిట్, సెకండ్ అండ్ అవర్ 3 ఇంక్లూడ్ అయి ఉంటాయి. మినిట్ హ్యాండ్కి వచ్చేసరికి మనకి మినిట్ అండ్ సెకండ్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ మనకి అవర్ ఇంక్లూడ్ అవ్వదు. సో సెకండ్ హ్యాండ్కి వచ్చేసరికి ఓన్లీ సెకండ్ మాత్రమే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మనకి స్టెప్ దిగే కొద్దీ ఒక్కొక్క హ్యాండ్ దిగుతూనే వస్తుంది. మనకి ఇవి గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏ టైం ఇచ్చినా కూడా వాటి మధ్యలో యాంగిల్ని ఫైండ్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసి. ఓకే, నెక్స్ట్ మనకి వాటర్ ఇమేజ్ అడుగుతారు.
ఇందాక మనం స్టార్టింగ్లో మిర్రర్ ఇమేజ్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ ఇమేజ్ అని అడుగుతారు. వాటర్ ఇమేజ్కి సింపుల్ ట్రిక్ ఏంటి అంటే, మనకు ఇందాక మిర్రర్ ఇమేజ్కి మనం 1160 నుండి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి 1830 నుండి మనం దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం అనుకోండి, మనకి వాటర్ ఇమేజ్ వాల్యూ వస్తుందన్నమాట. సో ఈ ట్రిక్స్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే ఆ టాపిక్ని నా కామెంట్ రూపంలో యాడ్ చేశారనుకోండి, నేను దానికి వీడియో తీసి పెట్టేస్తాను.